తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలం కోలమూరులో రాజమండ్రి రూరల్ ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వర్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను బుచ్చయ్య చౌదరి వివరించారు. కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. వైసీపీ పాలనపై ఉన్న తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నారని బుచ్చయ్య చౌదరి చెప్పారు. జన ప్రభంజనంతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రానికి పెట్టిన గ్రహణాన్ని వదిలించుకోవాలన్న తపనలో ప్రజలంతా కూడా సంసిద్ధులయ్యారు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడాలని, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు కావాలని, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి, నిరుద్యోగం తొలగాలి, అభివృద్ధి ఫలితాలు అందరికీ అందాలన్న లక్ష్యంలో ముందుకు సాగుతున్నాం. మాకు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. జనం ఎందుకు ఏమిటి అనేది లేకుండా ఒక దుర్మార్గ పరిపాలన అంతం చేయడం కోసం, ఒక రాక్షస పరిపాలన అంతం చేయడం కోసం, దోపిడీ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం, అవినీతి సామ్రాజ్యాన్ని కోటి వేలతో కుప్పగొల్చడం కోసం ప్రజలు సంసిద్ధులయ్యారు. ఇవాళ చూస్తున్నారు. ఇవాళ మేము కోలమూరు గ్రామంలో ఇవాళ విష్ణు గారు, ఈశ్వరుడు గారు, ఇతర పెద్దలు అందరి సహకారంతో మేము ఇక్కడ చేస్తుంటే ఎంత జనస్పందన ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఈ స్పందన మామూలుగా లేదు. డిపాజిట్లు గల్లంతవుతాయి వైఎస్ఆర్ పార్టీకి. డిపాజిట్లు గల్లంతవడమే కాదు, వాళ్ళందరినీ కూడా మీద శిక్షలు పడేలాగా చేయడంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది.